ఉమ్, ఉమ్. అందరికీ వందనాలు. ఆ దేవాదేవుడి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఈ రోజు ఈ 5వ మాట మీద మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మేడంకు అదేవిధంగా జూమ్ మీటింగ్ సభ్యులకు మరొకసారి వందనాలు చెప్పుకుంటూ ఈరోజు మనం 5వ మాటకి తీసుకున్నట్టయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 28, 29 వచనములు. యోహాను సువార్త 19వ అధ్యాయం 28, 29 వచనములు. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పొడకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైందని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించెను. మళ్ళొకసారి చూద్దాం వాక్యం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పొడుకు తగిలించి ఆయన నోటికి అందించిరి. చిన్న ప్రార్థన అండి. దయమై ఇంతవరకు నాయన నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇది నాయన 5వ మాట ధ్యానించబోతూ ఉంటాడుగా నాయన నువ్వెందుకు దప్పికొన్నావో మేము అర్థం చేసుకుని నీ దప్పిక తీర్చడం మాత్రమే కాకుండా నీ నుండి మా దప్పిక తీర్చుకునేటట్లుగా ఆయన జ్ఞానయుక్తమైన మాటలతో మమ్మల్ని నడిపించండి. వినేవారికి ప్రతి ఒక్కరికి వినగలిచేవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగిన దయచండి. వాక్యం ధ్యానిస్తున్న నన్ను ఒక పరికరంగా వాడుకుని తండ్రి, వాక్యం ధ్యానిస్తున్న నాకు వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. ఇప్పటి వరకు ధ్యానించిన వాక్య సందేశాలు నీకు ఇంపైన సువాసనగా ఆగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మరి తర్వాత ఇంకా చెప్పబోయే వాక్యాలను కూడా నీవు ఆ విధంగానే దీవించమని, ఏ రకమైనటువంటి అభ్యంతరాలు, ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా కార్యాంపాన్ని స్తుతించిన భాగం దయచేయండి. మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి వందనాలండి. మరి ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మనం త్వరగా దీన్ని ఒక 20 minutes లోనే ముగించుకుందాం. ఈ ఈ మాట చెప్పేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ దగ్గర మధ్యాహ్నం 3 గంటలు కావస్తూ ఉంది. ఆ రోజు 8 గంటలకి యేసుక్రీస్తును సిలువ వేయడానికి డెత్ సెంటెన్స్ అనేది ప్రకటించారు. ఆ తర్వాత ఆయన పురవీధుల్లో ఆ బరువైన సిలువను మోసుకుంటూ ఆయన ఆ కల్వరి గిరికి, ఆ గొల్గొతా కొండకి చేరే సమయానికి 9 గంటలు అయిందని మరి చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. 9 గంటలకు ఆయన సిలువ వేసిన తరువాత 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా 2 మాటలు మాట్లాడటం జరిగింది. మనం దాని విషయాలు మనం తర్వాత చూసినట్టయితే ఆ రెండో మాట మాట్లాడేటప్పటికి అదంతా కూడా చీకటి అయిపోయింది అని చెప్పి, రమారమి మధ్యాహ్న సమయంలో చీకటి అయిపోయింది అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. అంటే ఈ 2 మాటలు పలికేటప్పటికి సమయం మధ్యాహ్నం అయింది. యేసుక్రీస్తు ప్రాణం విడిచేటప్పటికి సరిగ్గా 3 గంటలైందని చెప్పి మన చర్చెస్ లో ఆ 3 గంటలకి బెల్స్ కొడతారు, ఆయన ఆత్మార్పణ జరిగిన సమయం అని చెప్పి. కాబట్టి 3, 4, 5, 6, 7 ఈ 5 మాటలు కూడా ఆ మధ్యాహ్న కాల సమయం నుంచి ఆ 3 గంటల వరకు పలికారని చెప్పి మరి చరిత్ర చెప్తూ ఉంది. ఈ మొదటి మాట మనందరికీ తెలిసిందే, క్షమాపణ. యేసుక్రీస్తు వచ్చిందే ఈ లోకానికి ఆయన ప్రజలను వారి పాపం నుంచి రక్షిస్తాడు కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టబడునని చెప్పిన ప్రకారం ఆ చివరి నిమిషంలో కూడా తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురని చెప్పి ఆ క్షమాపణ. ఆ రెండోది అదేవిధంగా దావీదు మహారాజు అంటాడు కీర్తనలో, విశ్వాసుల్ని ఎందు భయభక్తులు నిలుపునట్లు వారిని క్షమిస్తున్నాను అని. ఇక రెండో మాటకు వచ్చేటప్పటికి ఆయన వాగ్దానం ఇచ్చాడు రెండో దొంగకి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి. తర్వాత 3 దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అక్కడ ప్రవచన నెరవేర్పు
నీ తల్లిని నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని ఏదైతే 10 ఆజ్ఞల్లో ఉందో ఆ ఆజ్ఞ నెరవేర్పు ఆ 3వ మాట ద్వారా జరిగింది. ఇందాక 4వ మాట మరి సిస్టర్ గారు చెప్పినట్టుగా ఆయనకి తండ్రికి ఉన్న ఎడబాటును చక్కగా వివరించి చెప్పడం జరిగింది. ఇక 5వ మాట దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనకు దాహం వేసింది. ఈ దాహం వేసింది, నేను దప్పికొనుచున్నాను అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నవారు కాదు కానీ ఇప్పటికి కూడా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే యేసుక్రీస్తుకు దాహం వేయటం ఏంటి, ఆయన దేవుని కుమారుడు కదా అని చెప్పి. నిజమే, జలరాశులను సృష్టించాడు ఆయన. ఆదికాండం 1వ అధ్యాయం 9, 10 వచనాలు చూస్తే ఆరిన జలరాశులకు నేలని, తర్వాత సముద్రాలకు జలములని ఆయన పేరు పెట్టాడు. అదే విధంగా 21వ అధ్యాయం ఆదికాండంలో 19వ వచనాలు చూసినట్టయితే హాగరు కుమారుడు ఇష్మాయేలు చనిపోతూ ఉంటే అతని మొర్ర విని అక్కడ ఒక నీటి ఊటను ఆయన సృష్టించాడు. ఆ నీటి ఊటను పట్టి హాగరు తన బిడ్డకి పట్టించింది. కాబట్టి జలరాశులను సృష్టించిన సృష్టికర్త ఆయన. అదే విధంగా జలరాశులు గద్దించిన దేవుడు. పేతురు నీటి మీద నడిచేటప్పుడు గాని అక్కడ ఓడ అమరమున యేసుక్రీస్తు నిద్రిస్తున్న సమయంలో మేము నశించిపోతున్నాం రక్షించమన్నప్పుడు ఆ జలరాశులు గద్దించాడు ఆయన. ఈయన ఎట్లాంటి వాడో జలరాశులు సముద్రంలో కూడా ఈయన మాటకి విధేయత చూపిస్తున్నాయని చెప్పి వారు అనుకున్నారు. కాబట్టి జలరాశులు గద్దించిన దేవుడు, సముద్రాన్ని 2 పాయలుగా విభజించిన దేవుడు మనందరికీ తెలుసు. నిర్గమకాండం 14వ అధ్యాయం 22వ వచనంలో సముద్రాన్ని 2 పాయలుగా విభజించాడు. అదే విధంగా యొర్దాను నీటిని గోడగా నిలిపిన దేవుడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ యొర్దాను నది ఒక ప్లేస్ లో, దాన్ని ఆదాముపురం అంటారు, ఆ పురము దగ్గర ఆ నీరు గోడగా నిలిచిన తర్వాత వాళ్ళు అంటే నీటిని గోడగా కూడా నిలబెట్టగలిగిన దేవుడు. అదే విధంగా బండ నుండి నీటిని పుట్టించిన దేవుడు మనందరికీ తెలుసు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11వ వచనంలో మోషే అహరోనుతో ఆయన అంటాడు కదా, మీరు బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, అక్కడి నుంచి మీ నీరు ప్రవహిస్తాయని. చేదు నీటిని ఆయన తీయగా మార్చే దేవుడు. మారా దగ్గర ఉన్నటువంటి ఆ చేదు నీటిని ఆ మారా ప్రాంతంలో ఒక చెక్క వేయటం ద్వారా, ఆ చెక్క ఏదో కాదు క్రీస్తు అని పండితులు చెప్తున్నారు కదా. అంటే మన జీవితంలో క్రీస్తు వస్తే మన జీవితాలు మధురంగా మార్చే దేవుడు. అదేవిధంగా ఆ చేదు నీటిని తీయగా మార్చగలిగినటువంటి దేవుడు. ఆకాశ వాకిళ్ళు విప్పి జలరాశుల్ని వర్షింప చేయగల దేవుడు. మనందరికి తెలుసు కదా, నోవహు కాలంలో 40 రాత్రులు 40 పగళ్ళు ధారాపాతంగా వర్షం కురిసింది. ఏలియా కూడా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షాలు ఆగిపోవటం, మళ్ళీ తిరిగి కురవటం. అదే విధంగా ఇర్మియా గ్రంథంలో కూడా మీరు నా మాట వినకపోయినట్లయితే తొలకరి వర్షం కడవరి వర్షం అనేది మీరు చూడరు, ఆకాశాన్ని నేను ఇత్తడిగా మారుస్తానని చెప్పన్నాడు. అంటే జలరాశులు విప్పగల దేవుడు, జలాన్ని సృష్టించిన దేవుడు, జలాన్ని ఆజ్ఞాపించే దేవుడు, గద్దించే దేవుడు. ఇంత ఆ జలరాశుల మీద పట్టు నీటిని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన. ఆయనకి దాహం ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే ఈ దాహం 2 రకాలుగా మనం ఆలోచించాలి. ఒకటి శరీర సంబంధమైన దాహం, రెండోది ఆత్మీయ దాహం. శరీర సంబంధమైన దాహం ఏంటి? లేఖనములు నెరవేరినట్లు ఆయన ఏం చెప్పాడు? మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 17వ వచనంలో వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని ఏదో ఈయన ఇష్టం బోధిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే, ధర్మశాస్త్రం ఒక పొల్లైన కొట్టు వేయటానికి నేను రాలేదు కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చదివిన వాక్యంలో లేఖనములు నెరవేర్చినట్లు ఈ 5వ మాట తర్వాత ఈ సమాప్తమైంది కానీ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను అన్నది కానీ, అంటే అఫ్ కోర్స్ దావీదు మహారాజు రాసిన సంకీర్తనలో చివరి మాట కూడా ఉంది. ఇది ధర్మశాస్త్రంలో ప్రవచన నెరవేర్పును బట్టి కూడా ఈయన మాట చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం శరీరధారిగా ఆయన ఉన్నప్పుడు ఆకలి, దాహం, కోపం అన్ని కూడా ఆయనకి ఉన్నాయి. మనకు తెలుసు కదా. ఆయన బాప్తిసం పొందిన వెంటనే ఆ అపవాది శోధించడానికి ఆత్మచేత ఆయన అరణ్యంలోకి కొనిపోబడ్డాడు. 40 దినాల శోధన అనంతరం ఆయన బయటకు వచ్చిన తర్వాత అపవాది శరీరాశ, నేత్రాశ, జీవ డంబం కల్పించి మంచి ఆకలి మీద ఉన్నప్పుడు వచ్చి ఈ రాళ్లను రొట్టెగా చేసుకుని తిను అన్నాడు. అంటే ఆయన బాగా ఆకలిగా ఉన్నాడు కాబట్టి ఇదే సమయం ఆయన్ని శోధించాలని.
అదే విధంగా పెద్ద ఎత్తైన ప్రదేశాన్ని తీసుకెళ్లి ఇక్కడ దూకమని, మరి మూడోదేమో ఒక్కసారి ఈ పట్టణాలన్నీ చూడు, ఈ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను, నాకు దొక్కమని అన్నప్పుడు ఆయన వాక్యం ద్వారానే అపవాదిని గద్దించడం జరిగింది. అంటే ఇక్కడ ఆకలి అనేది ఆయనకి ఉంది, దాహం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. కన్నీరు, లాజరు మరణించినప్పుడు ఆయన కన్నీరు కార్చననుంది. అదే విధంగా మరి కోపం, కోపం కొన్ని సందర్భాల శాస్త్రులు పరిచయలు మాట్లాడేటప్పుడు అతిగా కోపపడపోయినా ఆయన స్వరంలో తీవ్రత అనేది మనం చూస్తాం. అదే విధంగా హేరోదు ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ నక్కతో చెప్పండి అంటాడు హేరోదు గురించి. అదే విధంగా దేవాలయం తన తండ్రి ఇంటిని శుద్ధీకరించేటప్పుడు ఆయన త్రాళ్ళు చేతుల్లో తీసుకుని అక్కడ ఉన్నవారిని శిక్షించినట్టు తెలిసింది. అదే విధంగా బల్లలు అన్ని పడదోయటం, అక్కడ చిల్లర వ్యాపారం చేసే వాళ్ళకి గద్దించడం, ఆయన కోపం అనేది కూడా ఉంది. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనకి ఆకలి, దాహం, కోపం, కన్నీరు అన్ని కూడా మనలాగానే ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా దైవ కుమారుడు కాబట్టి, మొన్న ఎవరు అంటున్నారంట ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చిన వార్త ఏంటంటే, యేసుక్రీస్తు ఆత్మరూపుడుగా ఈ లోకంలోకి వచ్చాడు, ఆత్మరూపుడుగానే వెళ్ళిపోయాడు కాబట్టి ఆయనకి ఆ దెబ్బలు లేవు, ఆ మేకులు లేవు, ఆ శ్రమలు లేవు అని చెప్పి. కానీ లేఖనలు స్పష్టంగా చెప్తున్నాయి ఆయన శరీరధారిగా మనలాగానే అన్ని బాధలు అనుభవించాడు. కీర్తనకారుడు 1000 సంవత్సరాల పూర్వమే క్రీస్తు రాకముందే 69వ సంకీర్తనలో ఆయన రాసిన మాట 21వ వచనం, 69వ సంకీర్తన 21వ వచనం, తాను ఆ వారు చేదును నాకు ఆహారంగా పెట్టి నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇది ఎప్పుడో యేసుక్రీస్తు ఈ లోకానికి ఇంకా రాకముందు 1000 సంవత్సరాల పూర్వమే వ్రాయబడినటువంటి మాట. అంటే ఈ లేఖనాలు గాని, యేసుక్రీస్తు చేయబడిన కార్యాలు గాని యాక్సిడెంటల్ గా అప్పటికప్పుడు ఏదో ఒక మ్యాజిక్ లాగా చేసేసినవి కాదు. యేసుక్రీస్తు ఈ లోకమునకు రావాలి, ఆయన ఈ కార్యాలు చేస్తాడు, ఆయన ఈ రకంగా సఫరింగ్ ఉంటది ఆయనకి అని చెప్పి ఎప్పుడో దేవుడు తన పరిశుద్ధాత్మతో ముందుగానే వ్రాయించి ఉంచాడు. ప్రతి మాట కూడా యేసుక్రీస్తు జీవితంలో ప్రతి మాట కూడా లేఖనముల నెరవేర్చని చెప్పి మనం గమనించాలి. అదే విధంగా అందుకనే పౌలు గారు అంటాడు హెబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయం 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు బలహీనతల యందు సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసన యొద్దకు చేరుదము. ఈ మాటలో చాలా అర్థం ఉంది. పౌలు గారు అంటే మామూలు వ్యక్తి కాదు కదా, ఆయన లాజిక్ కానీ మరి ఆయన రాసినటువంటి మాటలు అసలు ఒక్క వచనంలోనే మొత్తం హిస్టరీ అంతా కూడా చెప్పగలిగినటువంటి మహానుభావుడు. ఆయన అంటున్నాడు మన ప్రధాన యాజకుడు మనతో ప్రతి విషయంలో సహానుభవం కలిగిన వాడు. ఆకలి అంటే తెలుసు, దాహం అంటే తెలుసు, కన్నీరంటే తెలుసు, కోపం అంటే తెలుసు, శ్రమ అంటే తెలుసు. వాట్ నాట్ ఎవ్రీథింగ్ మనం జీవితంలో ఏదైతే ఎదుర్కొంటామో అన్ని తెలుసు. అన్ని శోధనలు, మనకంటే ఎక్కువ శోధనలు. ఒక్కసారి మనం పెద్ద శోధనలో పడినప్పుడు, పెద్ద శ్రమలో పడినప్పుడు, ఒక్కసారి క్రీస్తుతో పోల్చుకున్నప్పుడు, క్రీస్తు పడిన శ్రమల్లో, క్రీస్తు ఎదుర్కొన్న శోధనలో మన శోధన ఎంత, మన శ్రమ ఎంత అని చెప్పి చూసినట్టయితే పాయింట్ 1 కూడా ఉండదేమో. అంతే కదా. అందుకనే పౌల్ గారు అంటున్నారు, అంటే సింపతి, ఎంపతి అనేది మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఒక పిల్లవాడికి దెబ్బ తగిలిందని వచ్చినప్పుడు మనం అలాగా అని చెప్పి మాట్లాడతాం. అలా కాకుండా నాన్న దెబ్బ తగిలిందా, ఎక్కడ గాయం గట్టిగా అయిందా, ఏది ఇలారా అని చెప్పి ఎంపథెటికల్ గా సహానుభూతితో మాట్లాడినప్పుడు ఆ పిల్లవాడు చాలా తృప్తి పొందుతాడు. అందుకనే ఇప్పుడైతే మరి రీడర్ లో ఉందో లేదో కానీ మిస్సెస్ బీమ్ అని ఒక లెసన్ ఉంది. 9th క్లాస్, బహుశా 9th క్లాస్ ఇంగ్లీష్ రీడర్ ఒక లెసన్ ఉంటుంది. ఏంటంటే ఆ స్కూల్లో పిల్లలకి వీక్లీ వన్స్ ఒక అమ్మాయి ఆ అంధురాలుగా, మరొక అమ్మాయి అవిటిగా, అదే విధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ గా వాళ్ళు యాక్ట్ చేయాలి. ఆ రోజంతా వాళ్ళకి కళ్ళకు గంతలు కట్టేస్తారు. కుంటి అమ్మాయి అయితే కాలు పైకి పెట్టి కట్టేస్తారు. వీళ్ళకి అసిస్టెంట్ గా ఇంకొకళ్ళు ఇస్తారు. ఎవరైతే ఈ వారం అసిస్టెంట్ గా ఉందో నెక్స్ట్ వీక్ ఆ అమ్మాయి ఆ అంధురాలుగా నటించాలి. ఈ అసిస్టెంట్ అంధురాలుగా నటించిన వలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఈ అమ్మాయికి అన్ని హెల్ప్ చేస్తుంది. అంటే దీంట్లో ఆవిడ ఆలోచించింది ఏంటంటే, మనం పాఠాలు చెప్పడం కాదు కానీ ఫిజికల్లీ ఛాలెంజ్లు పడే ఇబ్బందులు వాళ్ళకి ఒక్కసారి మనం అలాగా వాళ్ళు కూడా ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో తెలుసుకున్నట్టయితే
వాళ్ళకి ఆ సానుభూతి అనేది ఉంటుంది. నిజమే కదా, మనం కూడా ఒక్కొక్కసారి ఒక ఛాలెంజ్ మనకి ఎదుర్కొన్నప్పుడు, ఒకసారి ఒక దైవ సేవకుడు, ఆయన అంటే యవనస్తుడప్పుడు, ఆయన అంటున్నాడు ఏంటంటే, అందరూ కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన అంటున్నారు, కానీ నాకైతే ఎప్పుడు ప్రార్థనలో కన్నీరు అనేది రాదు. మరి ఎందుకు కొంతమందికి వెంటనే కన్నీరు వచ్చేస్తాయి. కానీ ఆయనే తిరిగి ఒకసారి సాక్ష్యం చెప్పాడు, ఇలాగ అన్నాను నేను, కానీ ఒకసారి అయితే నాకు ఎంత కన్నీరు అంటే దాదాపు 2 గంటలు ధారాపాతంగా ఏడ్చాను. ఏంటంటే ఆయన హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నాడు, హైవే మీద యాక్సిడెంట్, భార్య ఒక పక్కకి, కొడుకు ఒక పక్కకి, కుమార్తె ఒక పక్కకి, ఆయన ఒక పక్కకి పడిపోయి ఒకరికొకరు ఎక్కడ పడ్డారో కూడా తెలియకుండా, కమ్యూనికేషన్ కూడా లేనప్పుడు ఆ రోడ్డు మీద మోకరించి ఆయన అలా కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, ఎవరు వచ్చి వారికి హెల్ప్ చేయకు. ఆ తర్వాత సంఘటన తలుచుకున్నప్పుడల్లా నాకు ఇప్పటికీ కూడా కన్నీరు ఆగదు. అంటే మనకి ఎవరి బాధైనా చూచినప్పుడు అంతగా కాదు, కానీ ఆ బాధే మనం పడినప్పుడు వచ్చే కన్నీరు వేరు. కాబట్టి యేసుక్రీస్తు మనం పడే బాధలు, మనం పడే శ్రమలు అన్ని అనుభవించేశాడు. మనకంటే ఎక్కువ అనిపించాడు, మనకు పొందే అవమానాల కంటే ఎక్కువ అనిపించాడు ఆయన కదా. ముఖం మీద గుద్దారు, ఉమ్ము ఊశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, అవమానించారు. ఆ మరియ కుమారుడు కాదా అని చెప్పి ఆయన జన్మను కూడా అపహసించారు. ఒక్కటి కాదు, ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా అన్ని రకాలుగా అవహేళన చేయబడినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా బదులు పలకలేదు. కాబట్టి పౌలు గారు అంటున్నారు, ఈ శ్రమ అయితే ఆయనకి ఏమన్నా తెలిసేంటి, దేవుని కుమారుడు కాబట్టి ఆయనకి ఏముందిలే అంటానికి లేకుండా ప్రతి శ్రమ, ప్రతి శోధన, ప్రతి అవమానం ఆయన ఎదుర్కొన్నాడు. కాబట్టి మనం చెప్పక్కర్లేదు, మనం ఈ బాధలో ఉన్నప్పుడు, ప్రభా నా బాధ ఇది, ఎంత బాధో తెలుసా అని మనం అనక్కర్లేదు. ఆయన అంటాడు కదా, నీవు అగ్నిలో పడి వెళ్ళినప్పుడు నేను అగ్నిలో ఉన్నాను, నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు నీతో పాటు నేను జలములో ఉన్నాను. మరి నిర్గమకాండలో మనం చూస్తే ఇశ్రాయేల్ని పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నడిపించినటువంటి దేవుడు. కాబట్టి పౌలు గారు చెప్తున్నారు, ఆయనకి మనకున్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మనకంటే ఎక్కువగా అవమానించబడ్డాడు, మనకంటే ఎక్కువగా శోధింపబడ్డాడు, మనకంటే ఎక్కువగా శ్రమ పడ్డాడు, కానీ ఆయన పాపము చెయ్యలేదు. ఎంత శోధింపబడినా, ఎంత శ్రమ పడినా ఆయన పాపం అనేది చెయ్యలేదు. అది ఆయనకి మనకున్నటువంటి వ్యత్యాసం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆ, ఆయన ఎవరి కోసం ఈ దాహం, నేను దప్పికుంటున్నాను, సరే శరీర సంబంధమైన దాహం అయితే ఆయన కోసం ఈ వ్యక్తిగతంగానే, ఆయన వ్యక్తిగతంగా దాహం పొందాడు. వాళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడైతే దాహం అన్నాడో ఆయన ఒక స్పంజితో ఒక చిరకను ముంచి హిస్సోప్ అని పుడకతో అందించారని కూడా వ్రాయబడి ఉంది. హిస్సోప్ అంటే ఒక చీపురు పుల్ల లాంటి చివరి భాగం అన్నమాట. ఆ చిరకలో వాళ్ళు ఏం చేశారంటే బోళం అనే పదార్థం కూడా కలిపారు. అది కూడా ఒక మత్తు పదార్థం, మద్యం మత్తు పదార్థం. ఎందుకంటే ఆ గాయాలు బాధ కాసేపు తెలియకుండా మత్తులో ఆ శిలువ శ్రమ అనేది అనుభవించాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారంటే, లేఖనం నెరవేర్పు జరగకుండా చూడటానికి ఇట్లాంటి శోధన. ఇందాక సిస్టర్ గారు చదివారు కదా, ఆయన శ్రమ పెట్టుట ఆయనకు ఇష్టమాయను, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో. ఆ శ్రమల్లోని పరిపూర్ణత చూడాలి తన కుమారుడి ద్వారా అనుకున్నాడు. కాబట్టి పూర్తి మానవ దేహంతో ఆయన శ్రమ పడాలి, లేకపోతే అది ప్రాయశ్చిత్తార్థ బలి కాదు. మన పాపముల నిమిత్తం ఆయన చిందించవలసిన రక్తం పూర్తిగా శ్రమ అనుభవించి ఆ చిందించిన రక్తం ద్వారానే మనకి ఆ పాప ఆ, ప్రాయశ్చిత్తం జరుగుతుంది. కాబట్టి అక్కడ మత్తు మందు తీసుకుని ఆయన ఆ శిలువ అనుభవించినట్లయితే అది లేఖన నెరవేర్పు కానీ కాదు. కాబట్టి ఆయన ఆ చేదును తీసుకున్నాడు. ఒక సువార్తలో అయితే రుచి చూచి తాగనొల్లక దాన్ని తీసుకోలేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఏమి ఆయన తీసుకోలేదు, పూర్తి మానవుడిగా, శరీరధారిగా, శరీరంతో మనం ఎట్లాంటి బాధపడ్డామో ఆయన కూడా అట్లాగే బాధ పొందాడు. ఎవరి కోసం మనకి ఇంత దాహం ఈయన పొందాడు అంటే, మనకు తెలుసు కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రసంగంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఇక్కడ ధన్యత అంటే ఏంటంటే దేవునితో నివాసం చేసే యోగ్యత. ధన్యత అంటే దేవునితో నివాసం చేసే యోగ్యత. ఎవరు దేవుని దగ్గర నివాసం చేసే యోగ్యత పొందుతారంటే, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఈ లోకంలో అనేక మంది అనేక రకాల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం ధనదాహంతో, మరి రకరకాలైనటువంటి కోరికలతో దాహం కలిగి ఉంటారు. కానీ ఒక క్రైస్తవ విశ్వాసిగా
ఈ కొండ మీద ప్రసంగంలో చెప్పిన ధన్యతలను ఎవరికి చెప్పారు? ఆల్రెడీ 5వ అధ్యాయం ముందు మనం గమనించినట్లయితే, ఎవరైతే ఆయన స్వంత రక్షకుడిగా అంగీకరించి క్రైస్తవుడిగా జీవితాన్ని కంటిన్యూ చేయడానికి ఒప్పుకున్నాడో, శ్రమైన, వేదనైనా, బాధైనా, మరణమైన, దేనికైనా నేను వెనుకాడనని చెప్పి ఒక స్థిర నిశ్చయం తీసుకుని ఎవరైతే బయలుదేరారో వాళ్ళకి చెప్తున్నాడు ఆయన, మీరు ధన్యులు కావాలంటే ఈ రకమైన జీవితం మీరు జీవించాలి. నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులని కూడా మళ్ళీ తర్వాత కూడా దాంట్లోనే ఉంది. కాబట్టి ఈ నీతి న్యాయాలు అనే మాట మన పరిశుద్ధ గ్రంథంలో 740 సార్లు ఉపయోగించబడిందంట. నీతి న్యాయాలు అనేవి దేవునికి ఎంతో ఇష్టమైన పదాలు. ఎందుకంటే దావీదు కీర్తనకారుడు అంటాడు కదా, నీతి న్యాయంలో ఆయన సింహాసమునకు ఆధారములు. అంటే మనం ప్రార్థన చేస్తున్నాం, మన స్తుతుల మీద సింహాసన ఆసీనుడై ఉంటాడని చెప్తున్నాం కదా. మనం చేసే ప్రార్థన మీద ఆయన సింహాసనం ఉండాలి, ఆయన ఆసీనుడై ఉండాలి అంటే మనం ప్రార్థించేటప్పుడు నీతి న్యాయాలు కలిగి ఉండాలి. అందుకనే దావీదు మహారాజు అంటాడు కదా 69వ సంకీర్తనలో, నా హృదయంలో పాపం లక్ష్యం చేసిన ఎడల దేవుడు నా ప్రార్థన ఆలకింపపోవును. మన శుద్ధ హృదయం లేనట్టయితే మన ప్రార్థన అయినా ఆలకించాడు. కాబట్టి ఆయన ఏంటి, పరలోకం సృష్టించాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తే అక్కడ సొలొమోన్ మహారాజుతో దేవుడు చెప్పించిన మాట, నరుల కోసం దేవుడు సృష్టించిన పరలోకాన్ని చూసి నేను సంతోషించాను అన్నాడు. అప్పటికి నరకం అనేది లేదు, మొదట్లో నరకం అనేది లేదు. అయితే తర్వాత వచ్చింది ఆ వెలుగుదూత తిరుగుబాటు చేసిన తర్వాత దాని సైన్యంతో పాటు వాళ్ళ కోసం నరకం సృష్టించబడవలసి వచ్చింది. అయితే దురదృష్టవశాత్తు ఎవరైతే ఈ హెవెన్లోకి వెళ్తారు అని అనుకున్నారో, పరలోకానికి వెళ్తారు అనుకున్నారు, ఒక్కొక్కరుగా ఆ అపవాది సైన్యాన్ని పెంచేవాళ్ళుగా అయిపోయారు. కాబట్టి తన కుమారుని పంపించి ఆ పరలోకం నరులతో నింపాలని, మనుషులతో నింపబడిందని ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టుగా ఆ పరలోకం అనేది మనుషులతో నింపబడి ఉండాలంటే తన కుమారుడు వెళ్ళాలి. ఆ పాప ప్రాయశ్చిత్తార్థం తన కుమారుడు తన జీవితాన్ని సమర్పించాలి, రక్తం చిందించాలని పంపించాడు. కాబట్టి ఆ నీతి కొరకు, నీతి అంటే ఇక్కడ మన పాపములు దేవుని దగ్గర ఒప్పుకుని ఆయన రక్తం చేత మనం ప్రాయశ్చిత్తం పొందినప్పుడే మాత్రమే నీతిమంతులుగా మనం తీర్చబడతాం. లేకపోతే రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చెప్పినట్టుగా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి నీతిమంతులుగా మనం తీర్చబడ్డాలంటే సిలువలో ఆయన కాచిన రక్తం నా కొరకే, నా పాపం కొరకే, ప్రాయశ్చిత్తార్థం కొరకే అని చెప్పి మనం విశ్వసించినప్పుడు ఆ రక్తం చేత కడగబడి మనం శుద్ధీకరింపబడాలి. అంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నటువంటి ఆ సిలువను ఆశ్రయించడం, మన జీవితాన్ని మనం సరి చేసుకుంటూ ఆ పాప ప్రక్షాళన పొందడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో, ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారు ధన్యులు. నోవాహు జీవితం చూసినట్టయితే 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు దేవుని మాట. అయితే పూర్తిగా 100% అంటే కాదు, కానీ ఆ తరంలో నీవే యథార్థవంతుడు, నిందారహితుడిగా ఉన్నావు కాబట్టి గ్రేస్ మార్కులు ఆయన ఇచ్చేసాడు. ఎవరు కూడా 100% నీతిమంతులు ఈ భూమి మీద యేసుక్రీస్తు తప్పించి ఎవరు కూడా లేరు. యోబు గానే ఉండి, నోవాహు కానీ. అసలు నీకు ఆకలి దప్పులు దేనికోసం ఉంటున్నాయి? దేవుని చేత పరిపూర్ణుడిగా మార్చబడాలని నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉంటున్నావా? లేదా లోకంలో ఏదో సంపాదించాలి దప్పులు కలిగి ఉంటున్నావా? లేకపోతే యేసుక్రీస్తు పేరు అడ్డం పెట్టుకుని ఏదన్నా ఇంకా ఇంకా పొందాలని, పేరు పొందాలనో, లేకపోతే పబ్లిసిటీ కావాలని ఆకలి దప్పులు కలిగి ఉంటున్నావా? వేషధారణ క్రైస్తవత్వం కలిగి ఉంటున్నావా? నో, అట్లాంటిది కాదు. నువ్వు శుద్ధ హృదయంతో నీతి మంత్రులకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అట్లాంటి వారి కోసం ఆయన ఆ దాహం ఎక్కువ, వాళ్ళ కోసం ఆయన చూస్తున్నాడు. ఆ దాహం పెరుగుతుంది. అట్లాంటి వాళ్ళు ఎప్పుడైతే వస్తారో ఆ దాహం అప్పుడు ఆయనకి తగ్గుతుందన్నమాట. మన ఆత్మీయ దాహం తీర్చడానికి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16, 17 వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ ఒక చక్కని మాట అనేది ఇవ్వటం జరిగింది. 7వ అధ్యాయం 16, 17 వచనాలు. వారికి ఇక మీదట ఆకలైన దాహమైన ఉండదు, సూర్యుని ఎండైనను వడగాలైనను వానికి తగులదు. ఎలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయనంటే ఈ లోక సంబంధమైన ఆకలి దాహం కాదు, కానీ ఆధ్యాత్మిక తృష్ణ ఎవరైతే ఇందాక మనం అనుకున్నాం కదా, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండి వారు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు వారికి దాహం వేయకుండా ఆ జీవ జలముల బుగ్గలు ఎందుకు ఆయన మనల్ని నడిపించడానికి ఆయన దాహం కొంటున్నాడు. అదే విధంగా మనం జీవజలం ఇవ్వాలని, మనం జీవజలం పొందడమే కాదు కానీ
పొందిన జీవజలాన్ని మనం అనేక మందికి ఇవ్వాలి. చాలాసార్లు చెప్పాను కదా నేను. తోమా గారు సువార్త ప్రకటించిన తర్వాత ఎక్కువ మంది అప్పర్ కాస్ట్ అప్పటికప్పుడే మారు మనసు పొంది ఆ జంజాలు తీసివేసి క్రాస్‌ని ధరించడం జరిగింది. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ రక్షణ మనకు మాత్రమే దక్కాలి. వేరే వాళ్ళకి దక్కకూడదని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఆ తర్వాత అది చీకటి పీరియడ్ అయింది. ఆ తర్వాత మిషనరీస్ వచ్చిన తర్వాత సువార్త వెదజల్లబడింది. అదే విధంగా మన కడుపులో నుంచి జీవజల రాశులు ప్రవహించాలి. ఆయన మన దాహం ఎందుకు తీరుస్తాడు? ఆయనంటే మన కడుపులో నుండి జీవజల రాశులు ప్రవహించాలి. ముందుగా మనం గుర్తు చేసుకోవాల్సింది యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం 13వ వచనం చూస్తే ఆ సమరయ స్త్రీతో ఆయన చెప్తాడు కదా, నేనిచ్చిన నీరు త్రాగినప్పుడు మరెప్పుడు దాహం కొనడు. అంటే ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ జీవజలం మనం పొందాలి. అప్పుడు మన దాహం తీరిన తర్వాత ఇతరుల దాహం మనం తీర్చాలి. అంతే కదా, మన దగ్గర మంచినీళ్ళు ఉన్నాయనుకోండి, ఎంత మంచి హృదయం ఉన్నా పూర్తిగా వాళ్ళకి ఇచ్చేసి మనం తాగకుండా ఉండలేం కదా. ముందు మన తృష్ణ తీరిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఇస్తాం. కాబట్టి ముందు నీ దాహం తీర్చుకో, దేవుని దగ్గరికి రా. మళ్ళీ ఎప్పుడు దాహం కొనకుండా ఉండేటట్టు సమరయ స్త్రీ అప్పటి వరకు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో ఆమె ఉంది. కానీ ఈయన ఇచ్చిన జీవజలం పొందిన తర్వాత ఆమె ఒక ప్రవక్తిని, ఆయన మొట్టమొదటి సువార్తికురాలైంది. అలాగా మన దగ్గర నుంచి జీవజలం అనేక మందికి వెళ్ళాలని ఆయన అంటూ ఉన్నాడు. అదే విధంగా మన కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయంట. మన కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. 7వ అధ్యాయం 33, 34 వచనాలు మనం గమనించినట్టయితే, పరలోకం నుండి ఆ పైన వచనాల్లో చూస్తే, నేనిచ్చే జీవజలం తాగిన వాడి కడుపులో నుంచి నీటి బుగ్గలు ప్రవహిస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా మారా వంటి చేదైన మన జీవితాన్ని మధురంగా మార్చాలని చెప్పి ఆయన దాహం కొంటున్నాడు మన గురించి. మనకు సమృద్ధి జీవం ఇవ్వాలని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. మనకు సమృద్ధి జీవం ఎలా వస్తది? దావీదు మహారాజ్ చెప్పాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరిణితి చేయను, శాంతికరమైన జలం ఎందుకు ఆయన నడిపించునని చెప్పి ఆ రకమైనటువంటి అవగాహనతో మనం వెళ్ళినప్పుడు మన దాహం ఆయన తీరుస్తాడు. మన ఇతరుల దాహం మనం తీర్చడానికి అవకాశం ఉంది. అదే విధంగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం, త్వరగా సమయం అయిపోతుంది కాబట్టి యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే 1వ వచనంలో ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా అంటే టఫ్. ఇది దప్పిగొనుల వార్లారా నీళ్ళ వద్దకు రండి, రూకలు లేని వార్లారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినాను ఏమీ ఇయ్యకయే ద్రాక్ష రసమును పాలను కొనండి. మీరేమి ఇవ్వకపోయినా దీవెలు నేను ఇస్తాను. కానీ మీరు చేయవలసింది ఏంటంటే, మీలో ఉన్న లోకాశలన్నీ వదిలిపెట్టి నా దగ్గరికి రండి, అప్పుడు నేను మీకు ఉచితంగా దీవెనలు అనేవి ఇస్తానని చెప్పి ప్రకటిస్తున్నాడు. అదే విధంగా 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు, వినువాడును రమ్మని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకున్నాం. ఇది చివరి ఆహ్వానం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో నుండి మనం పరిశుద్ధ గ్రంథంలో అనేక ఆహ్వానాలు చూస్తాం. అందులో చివరి ఆహ్వానం, ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళని రానివ్వండి, దప్పిక తీర్చుకోనివ్వండి, జీవజలం లేని ఉచితంగా ఇస్తానని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన మనకి ఇట్లాంటి ఆహ్వానం పలికాడు కదా. ఆ తర్వాత ఆయన యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి 55 వచనాల్లో చూస్తే, జీవాహారం నేనే, నన్ను మీరు భుజించండి అన్నప్పుడు అక్కడ కూడా కొంత అభ్యంతరకరమైన మాట, ఇది మేము వెళ్ళైపోతున్నాం అని చెప్పి 70 మంది ఉన్న శిష్యుల్లో 12 మాత్రం 70 మంది వాళ్ళు యేసుక్రీస్తును వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అది అలంకార భాషలో చెప్పబడినటువంటి మాట. దీని మీద చాలా కాంట్రవర్సీ వచ్చింది. తినటం ఏంటి, త్రాగటం ఏంటి అని చెప్పి. అయితే పండితులు చెప్పేది ఏంటంటే, తినటము అంటే వాక్యాన్ని మనం చదవాలి, త్రాగటం అంటే ధ్యానించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఎవరైతే వాక్యాన్ని ఆ చదివి ధ్యానిస్తారో వాళ్ళకి తప్పకుండా ఆ దప్పిక అనేది తీర్చబడుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మనం ఏం చెయ్యాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన దగ్గరకు వస్తే మనకు దప్పిక తీరుస్తానంటున్నాడు. అయితే మనం ఏం చేయాలి అని మనం ఆలోచించినప్పుడు ఆయన ఒక కాపరిగా అంగీకరించాలి. అదే విధంగా కీర్తన 42వ అధ్యాయం 42వ సంకీర్తన 1వ వచనంలో చూస్తే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగిరుచున్నది. దుప్పి ఏ నీటి పడితే ఆ నీరు త్రాగదు. అలాగే మనం కూడా జీవవాక్యం కోసం మనం ఎప్పుడు కూడా అది చెప్పేది జీవవాక్యమా లేకపోతే భ్రమపరిచే ఆత్మని పరీక్షించుకుని
దాన్ని వెంబడించాలని చెప్పి ఆయన చెప్తున్నాడు. అదేవిధంగా కీర్తన 119, 131 వచనంలో ఆయన ఆజ్ఞల యందు అధిక వాంఛ చేత మనం నోరు తెరుచుకుని ఉండాలంట. మన నోరు ఎప్పుడు దేనికోసం తెరుచుకుని ఉండాలి? మన దప్పిక తీర్చబడాలి అంటే ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ ఒగసి నోరు తెరవాలంటే తప్పించి ఆజ్ఞానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడైతే మనకు అది కుదరదు. చేయుటకు ఆయన ఇచ్చిన పని మనం సంపూర్ణంగా నెరవేర్చాలి. యోహాను సువార్త 17:3 చెప్తున్నాడు ఆయన. మన సత్క్రియలని వెలుగు ప్రకాశింపచేసి పరలోకంలో ఆయన మహిమను ప్రభావితం చేయాలి. అనేక ఆత్మలను దేవుని దగ్గరికి తీసుకుని రావాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తిమోతి రాసిన 2వ పత్రిక 4:7 మనం చాలా సార్లు తెలుసుకున్నాం. నేను ప్రాణార్పణంగా పోయబడబోతున్నాను, మంచి పోరాటం పోరాడుకుని నా పరుగు కడముట్టుచుకుని నా విశ్వాసము కాపాడుకుంటుని జీవ కిరీటం నీతి కిరీటం నా కోసం దాచబడి ఉందని ఒక అష్యూరెన్స్ తో పౌలు గారు తన జీవితం అంతా కూడా యేసుక్రీస్తు ఎలాగైతే తన తండ్రి పని నెరవేర్చడానికి ఆత్మల రక్షణార్థం దాహం కలిగి చేశాడో అలాగే పౌలు గారు కూడా ఆ విధంగానే చేశాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఆయన ఏమంటాడంటే, నేను పడిన ప్రయాస వ్యర్థం కాలేదు. 2వ అధ్యాయం 16వ వచనంలో వ్యర్థంగా నేను పరిగెత్తలేదు, మిమ్మల్ని చూసి నేను చాలా తృప్తి పొందుతున్నానని చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజు ఆయన ఏమంటున్నాడంటే, మీరు రండి, నన్ను అర్థం చేసుకోండి, మీ దాహం ఆధ్యాత్మిక దాహం తీర్చుకోండి. మీరు వచ్చి నన్ను అర్థం చేసుకుని వాక్యానుసారంగా నడుచుకోవటం వల్ల అనేక మందికి మీరు జీవజల రాశులు పంచటం వలన దాహం తీరుతుంది. లేదు మీరు ఈ లోకాన్ని ఆశించి మీరు దూరంగా జరిగిపోయినట్లయితే నా దాహం ఎప్పటికీ కూడా తీరదు, నా దాహం ఎప్పటికీ కూడా తీరదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రపంచంలో పరిస్థితులు చూస్తున్నాం. ఈవేళ మణిపూర్ సంఘటన, మరింకొక సంఘటన, మరి ఈవేళ నార్త్ లో ఉన్న పరిస్థితి సౌత్ లో కూడా రావటానికి ఎంత కాలం పట్టదు. బహిరంగ ప్రార్థన చేసుకోవటానికి ఆమోసు ప్రవక్త చెప్పినట్టుగా వాక్యానికి సంబంధించిన క్షామ రాబోతుందని తెలిసినప్పుడు మనం ముందు మన ఆత్మీయ కృష్ణ ఆయన ద్వారా, ఆయన వాక్యం చదువు ద్వారా, ధ్యానించడం ద్వారా తీర్చుకుని ఆత్మల రక్షణార్థం ఆయన సువార్త ప్రారంభించినప్పుడు యేసుక్రీస్తు పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అని ఎలాగైతే ప్రకటించారో అదే విధంగా ఎవ్రీ మినిట్ మన పని ఏంటంటే ఆత్మల రక్షణార్థం మనం పని చేయాలి. ఒక్క ఆత్మనైనా రక్షించకుండా ఒడ్డు చేరే వేళలో ఒట్టి చేతిలో వెళ్ళకూడదని మనకు తెలుసు కదా. కాబట్టి క్రీస్తు ఈ వాక్యం ద్వారా మనకు చెప్పేది ఏంటంటే, ఆయన తప్పికుంటున్నాడు సిలువ మీద. తండ్రి తనకు అప్పచెప్పిన పని చేశాడు, అక్కడితో అయిపోయిందా అంటే కాదు. కానీ యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన అంటాడు చివరి వచనాల్లో, మీరు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని. చేశారు కదా, చేశారు. జరిగిన మిషనరీస్ అనేక గొప్ప కార్యాలు చేయబట్టే, ఇంకా ఎంతో మంది చేస్తూ ఉండబట్టే, ఎంతో మందిని దేవుడు వాడుకుని మార్పు సువార్తలు ఇచ్చిన ఆ వాగ్దానం ప్రకారం మీ వెంట నేను ఉంటాను, సూచనలు మహత్కార్యాలు నేను చేయిస్తాను మీతో వాగ్దానం ఇచ్చిన ప్రకారం జరుగుతూ ఉండబట్టే అవి జరుగుతున్నాయి. ఈ వాక్యం ధ్యానించిన మనం ఆయన దప్పిక తీర్చేవారుగా ఉందామా, ఆయన దప్పికను పెంచేవారుగా ఉందామా? ఒక్కసారి మనం ఆలోచించుకుని ప్రస్తుత పరిస్థితిలో దప్పిక తీర్చేవాళ్ళు, పంట విస్తారంగా ఉంది, కోట విస్తారంగా ఉంది, పనివారు కావాలని చెప్పినట్టుగానే మరి అనేక ఆత్మల రక్షణార్థం మనం కృషి చేయవలసి ఉంది. కాబట్టి ఆయన ద్వారా మన దప్పిక తీర్చుకుని అనేక మంది దాహం తీర్చి, అనేక మంది ఆధ్యాత్మిక తృష్ణ తీర్చి ఆత్మల రక్షణార్థం మనం పనిచేద్దాం. అట్టి నడిపించే దేవుడు మనకి అనుగ్రహించును కాక. దయగల మా ప్రభు ధ్యానించిన ఒక నూరంతులుగా ఫలింప చేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.